హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం 2022 మలయాళంలో వచ్చిన ఒక మంచి థ్రిల్లర్ మరియు రొమాన్స్ మూవీ 'ఉడల్' అనే మూవీ గురించి తెలుసుకుందాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే షైనీ అనే మహిళను చూపిస్తారు. అయితే అప్పటికే షైనీకి రెజీ అనే వ్యక్తితో మ్యారేజ్ అయ్యి ఒక కొడుకు కూడా ఉంటాడు. సిటీలో జాబ్ చేస్తూ అక్కడనే ఎక్కువగా ఉంటాడు. దాంతో తన అత్తమామలతో షైనీ ఊర్లోనే ఉంటుంది. అయితే మూవీ స్టార్ట్ అవ్వగానే షైనీ చాలా హ్యాపీగా ఫోన్ మాట్లాడుతున్నట్టు చూపిస్తారు. ఇక్కడే మనందరికి ఒక ట్విస్ట్. మాట్లాడుతుంది తన భర్తతో కాదు, తన లవర్ కిరణ్. వాళ్ళు మాట్లాడుకునే మాటలను బట్టి ఇద్దరి మధ్య చాలా రోజులుగా ఎఫైర్ నడుస్తుందని అర్థమవుతుంది. అంతేగాక ప్రతి 5 రోజులకు ఒకసారి షైనీని కలిసేందుకు కిరణ్ వారి ఇంటికి వచ్చి ఫిజికల్గా కలిసి వెళ్తుంటాడు. కానీ ప్రస్తుతం షైనీకి పీరియడ్స్ కాబట్టి 5 రోజుల నుంచి ఫోన్లోనే రొమాన్స్ చేస్తూ ఉంటారు. షైనీ తన కొడుకు మామయ్య, కుట్టిచ్చేను అలాగే మంచానికి పరిమితమైన అత్తతో ఒకే ఇంట్లో ఉంటారు. షైనీ అత్తమ్మ లేవలేదు, నడవలేదు. చివరికి తన మలమూత్రాలు కూడా బెడ్ పైనే వెళ్తూ ఉంటుంది. అయితే అలాంటి పరిస్థితుల్లో తనకు సేవ చేయడం షైనీకి ఏమాత్రం ఇష్టం ఉండదు. అందుకే షైనీ ఒక కేర్ టేకర్ని పనిలోకి పెట్టుకుంటుంది. ఆ స్త్రీ రోజు ఇంటికి వచ్చి ముసలావిడని జాగ్రత్తగా చూసుకొని తన పనులన్నీ చేస్తూ ఉంటుంది. అయితే షైనీ భర్త రెజీ బాగా డబ్బులు సంపాదించి ఇంటికి పంపిస్తూ సిటీలోనే ఉంటాడు. కానీ షైనీ మాత్రం ఎఫర్ట్స్ నడుపుతూ ఇంట్లో ఎవరికీ తెలియకుండా చాలా జాగ్రత్త పడుతుంది. కుట్టిచ్చేను ఎప్పుడు తన భార్య పక్కనే కూర్చొని తనతో మాట్లాడుతూ తనకు ధైర్యం చెప్తూ హ్యాపీగా ఉంచుతూ ఉంటాడు. అలాగే కుట్టిచ్చేనికి గట్టిగా మాట్లాడితేనే వినిపిస్తుంది. ఒక కన్ను మాత్రమే కనిపిస్తుంది. అయినా సరే భార్యను చాలా ప్రేమగా జాగ్రత్తగా చూసుకుంటాడు ఈ వయసులో కూడా. అయితే కొడుకు రెజీ మాత్రం డబ్బే లోకంగా ఉంటూ షైనీకి దూరంగా ఉంటాడు. షైనీని వాళ్ళ అమ్మ నాన్నని చూసుకోవడానికి పెళ్లి చేసుకున్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. షైనీ పెళ్లికి ముందు జాబ్ చేస్తూ ఉండేది. కానీ పెళ్లి తర్వాత జాబ్ మానేసి ఇంటి దగ్గరే ఉండమనడంతో ఇంటి దగ్గరే ఉండి అత్తమామలను చూసుకుంటూ ఉంటుంది. కానీ కొన్ని రోజులకు చికాకు వచ్చి ఒక రీటా అనే కేర్ టేకర్ని పనిలోకి పెట్టుకుంటుంది. చాలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. అది కరోనా సెకండ్ వేవ్. లాక్డౌన్ ఎత్తివేయడంతో రీటా తన ఊరికి వెళ్ళి వస్తాను అని జీతం తీసుకొని వెళ్ళిపోతుంది. ఒకవేళ నేను రాలేకపోతే వేరే కేర్ టేకర్ని పనిలో పెట్టుకోండి అని కూడా చెప్తుంది. రీటా అలా వెళ్ళిపోవడంతో షైనీ వేరే కేర్ టేకర్ని వెతుకుతుంది. కానీ కరోనా టైం అవ్వడం వల్ల అందరూ కూడా నేను రానంటే రాను అంటూ ఉంటారు. దాంతో షైనీ చాలా ఆలోచనలో పడుతుంది. రోజు అత్తమ్మకు డ్రెస్ చేంజ్ చేసి అలాగే తన బెడ్షీట్ కూడా చేంజ్ చేసి అంతా క్లీన్ చేస్తూ ఉంటుంది. కానీ తన అత్త దగ్గర నుంచి వచ్చే వాసన అసలు భరించలేకపోతుంది. షైనీకి రోజు అదే వాసన గుర్తుండడంతో ఫుడ్ కూడా సరిగా తినదు. ఇష్టం లేకపోయినా తను కొన్ని పనులు చేస్తూ తన మామయ్యతో కొన్ని పనులు చేయిస్తూ ఉంటుంది. ఇక బాగా ఆలోచించిన షైనీ తన కొడుకును తన అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే వదిలి రావాలనుకుంటుంది. అదే విషయం కిరణ్కి ఫోన్ చేసి చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే షైనీ తన కొడుకును తన ఇంటికి పంపిస్తే రాత్రి ఇద్దరు ఫిజికల్గా కలుసుకోవడానికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని మనం కలుద్దాం, మీ ఇంటికి నేను వస్తానని చెప్తాడు. షైనీ వాళ్ళ కొడుకుని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టి రావడానికి కారులో బయలుదేరి వెళ్తుండగా దారిలో అప్పుడే కిరణ్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ దారిలో ఒక టీ స్టాల్ దగ్గర కూర్చుకొని ఉంటారు. అప్పుడు అందులో మాథ్యూ అనేవాడు షైనీని చూసి, ఈ షైనీ మామూలుది కాదురా, మన మైకేల్ అనే అప్పుడప్పుడు మామిడి చెట్టు ద్వారా షైనీ ఇంట్లోకి వెళ్తూ ఉండేవాడు, నేను చాలాసార్లు చూశాను అని అంటాడు. మైకేల్ ఒక్కడే కాదు, ఇంకా చాలామంది వెళ్ళి రావడం చూసా అని కూడా అంటారు. అప్పుడు కిరణ్ అక్కడే ఉండి షైనీ అలాంటిది కాదు, తప్పుగా అంటుకుంటున్నారు అని అంటాడు. అప్పుడు కిరణ్ బెస్ట్ ఫ్రెండ్ వీళ్ళంతా విధవలు, వారి మాటలు పట్టించుకోవద్దు అని కిరణ్ని అక్కడి నుంచి తీసుకొని వెళ్తాడు. తర్వాత సీన్లో అదే రోజు రాత్రి కిరణ్కు ఫోన్ చేసి ఇంటికి రమ్మని డోర్ ఓపెన్ చేసి పెడతాను అని చెప్పడంతో కిరణ్ ఆ ఇంటి దగ్గరికి చేరుకొని అక్కడ ఇంటి బయట ఉండే ఎవరైనా వస్తే సిగ్నల్ ఇవ్వమని ఫ్రెండ్కు చెప్పి ఇంట్లోకి వెళ్తాడు. కిరణ్ రాగానే షైనీని దగ్గర లాక్కొని ఇంటిమేట్ అవుతారు. అప్పుడు కిరణ్ షైనీని, ఏంటి ఈరోజు నీ దగ్గర ఉండే ఒక రకమైన వాసన వస్తుంది అని అడగ్గా షైనీ అసలు విషయం చెప్పి, ఈ టార్చర్ నేను భరించలేకపోతున్నా, నన్ను ఈ టార్చర్ నుంచి బయటపడేస్తావా అని అడుగుతుంది. దానికి కిరణ్, అసలు నాకు ఏం చెప్పాలనుకుంటున్నావు అని అడగ్గా షైనీ, మా అత్తమ్మ వల్ల ఎవరికి ఏ యూజ్ లేదు, కలుసుకోవడానికి కూడా ఇంకా ఎవరి అడ్డు ఉండదు. మా అత్త చనిపోతే ఆ బాధ భరించలేక మా మామ కూడా అదే బాధతో చనిపోతాడు. మనం ప్రతిరోజు కలుసుకొని వచ్చని చెప్పగా కిరణ్, బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నావు కదా అంటాడు. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను, ఈరోజు రాత్రి మనం తనని చంపేద్దామని చెప్తుంది. అలా ఆ ఇద్దరు కలిసి చంపాలని ఫిక్స్ అయ్యి అర్ధరాత్రి సమయంలో తన రూమ్ నుండి అత్తమ్మ రూమ్లోకి వెళ్తారు. కుట్టిచ్చేను యూజ్ చేసి ఒక క్లాత్ తీసుకొని నీళ్ళలో తడిపి మెడకు బిగించి తనను చంపేస్తారు. ఆ ముసలావిడ గట్టిగా అరవాలనుకుంటుంది, కానీ అరవలేకపోతుంది. కన్నీరు పెట్టుకుంటూ బెడ్కి ఉన్న స్విచ్ ప్రెస్ చేయాలనుకుంటుంది, కానీ చేయలేకపోతుంది. అలా ఇద్దరు తన ప్రాణాన్ని తీస్తారు. తర్వాత గదిలోకి వెళ్ళగానే కిరణ్ ఫుల్గా భయపడిపోతూ, మీ అత్తమ్మ చనిపోయిన విషయం రేపు అందరికీ తెలుస్తుంది, మనం ఇందులో ఇరుక్కోము కదా అంటాడు. అందుకు షైనీ, అందరూ కూడా తన ఆరోగ్యం బాగలేక చనిపోయిందని అనుకుంటారు, తన చావు నార్మల్ అనుకొని ఎలాంటి పోస్ట్ మార్టం కూడా చేయకుండా తన అంత్యక్రియలు పూర్తి చేస్తారు, అలా అంతా మనం అనుకున్నట్టుగానే జరుగుతుంది అని అంటుంది.
అది విన్న కిరణ్ భయపడుతూనే షైనీని తను క్లియర్గానే చెక్ చేసావు కదా, మీ అత్త చనిపోయింది కదా అంటాడు. దానికి షైనీ కొంచెం టెన్షన్ పడుతూ అసలు మనకి కన్ఫ్యూజన్ ఎందుకు, తన దగ్గరికి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకుందాం అని ఆ ఇద్దరు మళ్ళీ తన అత్తయ్య గదిలోకి వెళ్ళి చూస్తారు. తను చనిపోయిందని క్లారిటీ చేసుకుంటారు. అయితే షైనీకి తన అత్తమ్మను చంపడానికి యూజ్ చేసిన క్లాత్ కనిపించదు. షైనీ రూమ్ అంతా చెక్ చేసినా క్లాత్ కనిపించకపోవడంతో అదే విషయం షైనీ బాగా ఆలోచించి ఒకవేళ కుట్టిచేను ఆ క్లాత్ తీసాడా అనే డౌట్ వచ్చి కుట్టిచేను రూమ్లోకి వెళ్తుంది. కానీ అక్కడ కూడా ఉండకపోవడంతో ఒకవేళ తనే ఆ క్లాత్ని ఎక్కడైనా పెట్టి మర్చిపోయి ఉంటానా అని అనుకొని తన రూమ్లోకి వచ్చి నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది అని మరింత దగ్గర అయ్యి మళ్ళీ ఇద్దరు ఫిజికల్గా ఇంటిమేట్ అవుతారు. ఆ ఇద్దరు తమ పని పూర్తి చేసుకున్న తర్వాత కిరణ్ని బయటికి పంపించేందుకు వెళ్తూ ఉండగా అదే టైంలో కరెంటు కూడా పోతుంది. ఇద్దరు ఇంకా తమను ఎవరు చూడలేరు అని ఆ ఇద్దరు ఇంటి దగ్గరికి వచ్చి చూడగా డోర్స్ లాక్ చేసి ఉంటాయి. దాంతో షైనీ అన్ని డోర్స్ దగ్గరికి వెళ్ళి చూడగా అన్ని డోర్స్ కూడా లోపల నుంచి లాక్ చేసి ఉంటాయి. దాంతో ఇద్దరికి అసలు ఏం అర్థం కాదు. అదే టైంకు వారి పైనుంచి ఒక విచిత్రమైన శబ్దాలు వినబడగా షైనీ పైకి వెళ్లేందుకు ప్రయత్నించి మెట్లు ఎక్కి డోర్ ఓపెన్ చేస్తూ ఉండగా ఆ డోర్ తల మీద సడన్గా పడగా షైనీ మెట్ల మీద నుంచి కిందికి పడుతుంది. షైనీకి చేతికి తలకు గాయమవుతుంది. అది చూసిన కిరణ్ షాక్ అయ్యి షైనీ దగ్గరికి రాబోతుండగా కిరణ్ కాలు జారి కింద పడడంతో కాలుకి దెబ్బ తగిలి పరిస్థితి చాలా దారుణంగా తయారవుతుంది. కావాలని ఎవరో ట్రాప్ చేస్తున్నారని అనిపిస్తుంది. ఇక్కడే మనకు రివీల్ అయ్యే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే నిజానికి ఆ ఇద్దరిని ట్రాప్ చేసి గాయమయ్యేలా చేసింది ఇంకెవరో కాదు, సన్నగా ఉండి ఒక కన్ను కనబడని చెవులు వినిపించని మన కుట్టిచేనునే. తన భార్య చావుకి కారణమైన వారిపై కుట్టిచేను పగ తీర్చుకోవాలనుకుంటాడు. అందుకే వాళ్లకు గాయమయ్యేలా ప్రయత్నిస్తూ ఉంటాడు. అసలు కుట్టిచేనుకి ఎలా తెలిసిందో తెలపడానికి చిన్న ఫ్లాష్ బ్యాక్ మనకు చూపిస్తారు. ఎవరో తన భార్యను చంపినట్టు ఒక పీడకల వస్తుంది. వెంటనే కుట్టిచేను లేచి భార్యను చూద్దామని వస్తాడు. అప్పటికే తన భార్య చనిపోయి ఉంటుంది. ఇక్కడి మనకి కుట్టిచేను బాధపడే సీన్ చాలా ఎమోషనల్గా చూపించారు. ఈ విషయం తన కోడలికి చెప్దామని కోడలు రూమ్ దగ్గరికి రాగా షైనీ కిరణ్ మాటలు వినిపిస్తాయి. ఆ ముసలావిడ చనిపోయిందా లేదా అని క్లారిటీ కోసం మాట్లాడుకునే మాటలు. ఇదంతా కుట్టిచేను పక్కన వండి ఉంటాడు. ఆ తర్వాత షైనీ కిరణ్ ముసలావిడ రూమ్కి రాగా కుట్టిచేను షైనీ రూమ్కి వెళ్ళి చూస్తాడు. అప్పుడు అక్కడ ప్రొటెక్షన్ ప్యాకెట్ దొరుకుతుంది. దీంతో షైనీ ఎఫ్ఐఆర్ నడుపుతున్న విషయం అర్థం చేసుకున్న కుట్టిచేను తన కోడలికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని డిసైడ్ అవుతాడు. తన కొడుకు రిజీకి కాల్ చేసి పరిస్థితి బాగాలేదు, వీలైనంత త్వరగా ఇంటికి రమ్మని చెప్తాడు. అయితే వాళ్ళిద్దరి మీద ప్రతీకారం తీర్చుకోవాలని ఫిక్స్ అయి ఉంటాడు కాబట్టి అందుకే తన ప్లాన్లో భాగంగా మొదట ఇలా చేసేవారిని చిత్రహింసలు పెట్టాలని ఆ ఇద్దరికి గాయాలయ్యేలా చేస్తాడు. కథ ఇప్పుడు ప్రస్తుతానికి వస్తుంది. ఇదంతా అర్థమయ్యి షైనీ కిరణ్ ఎలాగైనా బయటపడాలంటే ఒకటే దారి, కుట్టిచేనుని చంపాలనుకుంటారు. అప్పుడు కిరణ్ మనం ఇలా చేస్తే అందరికీ తెలుస్తుంది కదా, మనమే హంతకులం అనుకుంటారా అంటాడు. అందుకు షైనీ భార్య చనిపోవడంతో ఆత్మహత్య చేసుకున్నట్టు క్రియేట్ చేద్దామంటుంది. మరో ప్రక్క ఇదంతా ఒక ప్రక్కన ఉండి కుట్టిచేను వింటాడు. షైనీ ఒక దీపం వెలిగించి పట్టుకోగా ఇది గమనించిన కుట్టిచేను వారికి కనబడకుండా దూరం నుంచి ఒక వస్తువును వారిపై విసరగా షైనీ చెయ్యి కాలుతుంది. కిరణ్ షైనీ చేతికి మందు రాసి ఎలాగైనా కుట్టిచేను పట్టుకోవాలని చూస్తూ ఉండగా కుట్టిచేను అక్కడే ఉన్న కత్తి చేతిలోకి తీసుకొని కిరణ్పై దాడి చేసి గాయం చేస్తాడు. షైనీ కిరణ్కి ధైర్యం చెప్తుంది. మళ్ళీ కిరణ్ కుట్టిచేను కోసం వెతుకుతూ వెళ్తాడు. అలా కిరణ్ వెతుకుతుండగా కుట్టిచేను దాడి చేయాలని చూడగా వెనుక నుండి వచ్చిన షైనీ కుట్టిచేనుని కొట్టి కాళ్ళు పట్టుకొని తన రూములోకి లాక్కొని వెళ్తూ ఉండగా కుట్టిచేను అక్కడి నుంచి తప్పించుకొని దాక్కుంటాడు. అప్పుడే కిరణ్ షైనీ కిరోసిన్ తీసుకొని నువ్వు బయటికి రాకపోతే నీ భార్య మీద కిరోసిన్ పోసి తగలబెడతాము, నీ భార్య చనిపోయాక కూడా ప్రశాంతంగా ఉండనివ్వవా అని బెదిరించడంతో కుట్టిచేను వారి ముందుకు వచ్చేస్తాడు. దాంతో కుట్టిచేనుని బాగా కొడుతూ ఉంటారు. షైనీ 4 సంవత్సరాల నుంచి నన్ను నీ బానిసలా పని మనుషులా చేశావు అనే కోపంతో చాలా దారుణంగా కొడుతుంది. కిరణ్ కూడా కొడుతుండగా కాలుకు బలమైన గాయం చేసి కుట్టిచేను తప్పించుకొని వెంటనే పోలీసులకు ఫోన్ చేస్తాడు. కానీ పోలీసులు ఫోన్ లిఫ్ట్ చేయరు. అయితే కుట్టిచేను ఫోన్ టేబుల్ మీద పెట్టి మర్చిపోతాడు. అయితే ఆ ఫోన్ షైనీకి దొరుకుతుంది. డైల్ నెంబర్స్ని చూసిన షైనీ కిరణ్తో పోలీసులకు చెప్పాడు, మరో గంటలు పోలీసులు ఈ లొకేషన్కి వస్తారు, మనం ఎలాగైనా ఇక్కడి నుంచి బయటపడాలని ప్లాన్ వేస్తుంది. అదేంటంటే కిరణ్ ఫ్రెండ్ బయట ఉన్నాడు కదా, కాల్ చేయమంటుంది. దాంతో కిరణ్ తన ఫ్రెండ్కి కాల్ చేసి ఇంట్లోకి రమ్మంటాడు. అయితే లాక్ చేసి ఉంటుంది కాబట్టి షైనీ కిరణ్తో అయితే మీ ఫ్రెండ్ని ఇంటి ముందున్న మామిడి చెట్టు ఎక్కి దాని ద్వారా ఇంటి వెంటిలేషన్ ద్వారా ఇంట్లోకి రమ్మని చెప్తుంది. అది విన్న కిరణ్ మైండ్ బ్లాక్ అవుతుంది. ఎందుకంటే మూవీ స్టార్టింగ్లో షైనీ ఇంట్లోకి మైకేల్తో పాటు ఇంకా చాలామంది మగవారు ఆ చెట్టు ఎక్కి వెంటిలేషన్ ద్వారా ఇంటికి రావడం చూశాను అని వాళ్ళ ఫ్రెండ్ మాథ్యూ చెప్తాడు. కానీ కిరణ్ అప్పుడు అది నమ్మడు. కానీ ఇప్పుడు క్లారిటీ వచ్చి వేరే వారితో కూడా ఎఫ్ఐఆర్లో ఉన్నావని అర్థమయ్యి షైనీతో నువ్వు నాకు తెలియకుండానే చాలా వేరే వాళ్ళతో కూడా ఎఫ్ఐఆర్ నడుపుతున్నావు అని తిడతాడు. అప్పుడు షైనీ చాలా కూల్గా ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో నువ్వు నాకు క్యారెక్టర్ సర్టిఫికేట్ ఇవ్వడం అంత అవసరమా, ముందు ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలో ఆలోచించు అని చెప్తుంది.
అప్పటికే కిరణ్ ఫ్రెండ్ ఇంట్లోకి వచ్చి ఇదంతా చూసి షాక్ అయ్యి ఇదంతా ఎవరు చేశారని అడగ్గా కుట్టిచేను ముందుకు వచ్చి నిలబడతాడు. కిరణ్ ఫ్రెండ్కి ఇదంతా కుట్టిచేను పనే అని అర్థమయ్యి చేతిలో కర్ర పట్టుకొని వేగంగా పరిగెడుతూ వెళ్తాడు. అయితే అప్పటికే కుట్టిచేను ప్లాన్ ప్రకారం అక్కడ ఆయిల్ పోసి ఉండడంతో కిరణ్ ఫ్రెండ్ కాలు జారి కుట్టిచేను ముందు పడిపోతాడు. ఆ తర్వాత కుట్టిచేను ఆ కిరణ్ ఫ్రెండ్ను కొట్టి చంపేస్తాడు. ఇదంతా చూసిన షైని వెంటనే తన రూమ్లోకి వెళ్ళి ఒక ఐడియా ఆలోచించి వెంటనే తన భర్తకు ఫోన్ చేసి భయపడిపోతూ ఇంట్లో ఎవరో అత్తమ్మ మామయ్యని కొట్టి చంపి నన్ను కూడా కొడుతుండగా నేను తప్పించుకొని నా రూమ్లోకి వచ్చి మీకు ఫోన్ చేస్తున్నా, మీరు వెంటనే పోలీసులు లేదా మీ ఫ్రెండ్స్ని తీసుకొని రాండి అని చెప్తుంది. అయితే షైనీ ఇంటెన్షన్ ఏంటంటే ఇదంతా కిరణే చేశాడని ఇరికిద్దామనుకుంటుంది. అయితే ఇదంతా విన్న కిరణ్ అర్థం చేసుకొని నన్నే ఇరికిద్దామని చూస్తావా అని ఇలా వాళ్ళిద్దరి మధ్య గొడవ స్టార్ట్ అయ్యి కిరణ్ షైనీని తలపై బలంగా కొట్టడంతో షైనీ స్పృహ కోల్పోతుంది. మరో ప్రక్క కుట్టిచేను తన భార్య దగ్గరికి వెళ్ళి క్యాండిల్ వెలిగిస్తాడు. అయితే కుట్టిచేను కిరణ్ కోసం ఒక ట్రాప్ రెడీ చేసి ఉంటాడు. కిరణ్ కుట్టిచేను రూమ్లోకి రాగానే గ్యాస్ సిలిండర్ కిరణ్ తలపై పడడంతో తలకు గాయమై కిరణ్ అక్కడికక్కడే చనిపోతాడు. ఇక ఇంట్లో అందరి పని అయిపోయిందనుకున్న కుట్టిచేను పవర్ ఫ్యూజ్ పెట్టడంతో ఇంట్లో లైట్స్ వెలుగుతాయి. కుట్టిచేను బయటికి వెళ్తుండగా అప్పటికే షైనీకి స్పృహ వచ్చి మళ్ళీ కుట్టిచేను కొడుతుండగా కుట్టిచేను షైనీని తలపై కొట్టి ఎలాగో అలా తలుపు దగ్గరికి వచ్చి తన నోట్లో దాచుకున్న కీతో లాక్ డోర్ ఓపెన్ చేస్తాడు. అప్పటికే తెల్లవారుతుండగా అంబులెన్స్ పోలీసులు వాళ్ళు వచ్చి కొసప్రాణంతో ఉన్న కుట్టిచేనును షైనీని అంబులెన్స్ ఎక్కిస్తారు. కిరణ్ తన ఫ్రెండ్ ఇద్దరు చనిపోయి ఉంటారు. అప్పుడే కుట్టిచేను కొడుకు రెజీ రాగా కుట్టిచేను రెజీతో నువ్వేమీ బాధపడకు, మీ అమ్మ డెడ్ బాడీ ఇంట్లో ఉంది, వెళ్ళి చూడమని చెప్తాడు. రెజీ ఇంట్లోకి వెళ్ళి చూడగా ఇంట్లో చిందరవందరంగా రక్తమరకలతో పడి ఉన్న వస్తువులు చూసి షాక్ అవుతాడు. రెజీ వాళ్ళ అమ్మ రూమ్లోకి వెళ్ళగానే కుట్టిచేను అప్పటికే తన భార్య డ్రెస్ బెడ్షీట్ మార్చి ఉంచుతాడు. రెజీ అలా వాళ్ళ అమ్మ డెడ్ బాడీ చూస్తూ బాధపడుతూ ఉండగా మన మూవీ ఎండ్